కోటి మందిని మీరు కోటీశ్వరం చేయాల్సినటువంటి అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు. మీరు ఏం కోటీశ్వరం చేయొద్దు. మీరు చేయాల్సిన పని ఏందో మేము చెప్తాం వినండి. ఇప్పుడు మీరు కోటీశ్వరం చేస్తా అని చెప్పేసి ఇట్లా ఆ మహిళల చెవుల పూలు పెట్టకండి. మీరు ఆల్రెడీ ఎలక్షన్ టైంలో పెట్టినటువంటి పూలకు అది ఇంకా నడుస్తూనే ఉంది వ్యవహారం. ఏం చెప్పారు మీరు? ప్రతి మహిళకు ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది, ఒక కోడలు ఉంటే ఒక కోడలు, ఇద్దరు కోడలు ఉంటే ఇద్దరు కోడలు, ముగ్గురు ఉంటే ముగ్గురు, అత్తకు కోడళ్లకు అందరికీ ప్రతి నెల 2,500 రూపాయలు టెన్షన్గా మీ అకౌంట్లో వచ్చి పడతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటే వాళ్ళకి 1వ తారీఖు వచ్చి ఎట్లా పడతాయో అట్లనే పడతాయి అని చెప్పేసి మీరు చెప్పారు, మీరు అన్నారు. అంటే మహిళలందరూ పాపం నమ్మిరు. అరే ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తారంట, 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తారంట అని చెప్పేసి అన్నారు. మీరు 2,500 రూపాయలు నెలకు, మీరు చెప్పినటువంటి ఈ నెలకు 2,500 రూపాయలు ఇది సాల్. మీరు ఏ కోటీశ్వరం చేయొద్దు, ఏ కోటీశ్వరం చేయాల్సిన అవసరం లేదు. దమ్ముంటే మీరు నిజంగా నల్ల పులి, నల్లమల పెద్ద పులి బిడ్డనే అయితే, అమ్రాబాదు ఈ బిడ్డనే అయితే మీరు చేయాల్సింది ఈ మహిళలకు మీరు ఇచ్చినటువంటి, ఆడలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మహిళలకు 2,500 రూపాయలు ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి, ఇది ఒక్కటి చెయ్యి.